బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నందినగర్ లో కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. నందినగర్ లో కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇటు నందినగర్ లో అయితే కేసీఆర్ తో కేటీఆర్ అలాగే హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చిస్తున్నారు? శాలిని, కొద్దిసేపటి క్రితమే నందినగర్ కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఏమల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కేసీఆర్తో భేటీ అయ్యారు. అయితే మనకి జనవరి 2 నుంచి తిరిగి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఈసారి శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించబోయే వ్యూహం ఏంటి అనే దానిపైన నేతలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. అనేక అంశాలపైన కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది మనకి అసెంబ్లీ సమావేశాలు తిరిగి జనవరి 2వ తారీఖు ప్రారంభమవుతాయి కాబట్టి అదే రోజు లేదంటే 3వ తారీఖు రోజు ఈ యొక్క 2 లేదా 3 తేదీలలో ప్రభుత్వం కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. అందుకు బీఆర్ఎస్ పార్టీకి కూడా అవకాశం ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్ని కలిసి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. కాబట్టి ప్రభుత్వానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఇచ్చేందుకు స్పీకర్ అనుమతి ఇస్తే అదే సమయం మళ్ళా ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇవ్వాలని చెప్పేసి నిన్న స్పీకర్ని కలిసి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ప్రిపేర్ అయ్యి ఉండి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాక రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే స్థాయిలో ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక దిశానిర్దేశం అయితే నేతలకు కేసీఆర్ చేస్తున్నారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అందుకు హిల్ టిపి పాలసీ, అదేవిధంగా రైతు భరోసా కానీ, అదేవిధంగా గురుకులాల సమస్యలు కానీ, నిరుద్యోగుల సమస్యలు కానీ, మహిళల సమస్యలు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఈ యొక్క అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు ఒక వినూత్నమైన పద్ధతిలో అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి జనవరి 2 నుంచి తిరిగి ప్రారంభమయ్యే ఈ యొక్క అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అనుసరించబోయే వ్యూహం ఏంటి, ఎలా ఉండాలి అనే దానిపైన కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే కేసీఆర్ మరో 2-3 రోజుల పాటు కూడా నందినగర్లోనే ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. చూడాలి మరి జనవరి 2వ తారీఖు అసెంబ్లీకి కేసీఆర్ వస్తారా లేదా అనేది కూడా మరి కాసేపట్లో తెలుస్తుంది. కాబట్టి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన ప్రత్యేక ఫోకస్ అయితే ఖచ్చితంగా చేసి నిలదీయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలపైన కూడా ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇచ్చినటువంటి అంశం 6 గ్యారెంటీలకు సంబంధించి 6 గ్యారెంటీల యొక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదని బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశం కానీ, అదేవిధంగా 420 హామీలకు సంబంధించినటువంటి అంశం కానీ వీటిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి మనకి ఈ యొక్క యాసంగి పంటకి రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు ఏంటనేది కూడా స్పష్టత లేకుండా పోతుంది. కాబట్టి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారనే అంశాన్ని కూడా ఫోకస్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఆ అంశాన్ని కూడా ఈసారి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దాని తర్వాత నిరుద్యోగుల అంశం ఏదైతే ఉందో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని, ఆ హామీ ఇంతవరకు నెరవేర్చలేకపోతుందని, కాబట్టి నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రత్యేకంగా చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు ఏ విధంగా ఉండాలి వ్యూహం అనే దానిపైన కూడా నేతలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. దాంతోపాటు పెండింగ్ బిల్లులు, ముఖ్యంగా సర్పంచులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు ఇంకా క్లియర్ కాలేదు. కాబట్టి వారి మధ్య మనకి చూసాం, నిన్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే అసెంబ్లీ ముట్టడికి చాలామంది సర్పంచులందరూ కూడా రావడం జరిగింది. వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకి పోలీసులు తరలించారు. కాబట్టి ఆ అంశంపైన కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా ఈసారి క్లియర్ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దాని తర్వాత ప్రధానంగా చూస్తే మనకి నిన్న రాత్రి కూడా ఒక జీవో, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క
పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మారుస్తూ వచ్చింది కాబట్టి దాని ద్వారా కొన్ని అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా పునర్వ్యవస్థీకరణ పేరుతోటి మార్పులు చేర్పులు చేయడం సరైనది కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో దానిపైన కూడా ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు పట్టుబట్టాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఆ అంశాలకు సంబంధించి కూడా నేతలకి కేసీఆర్ ఒక దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. కాబట్టి ఏదేమైనా సరే ఈసారి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం ముఖ్యంగా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి స్పీకర్ అనుమతి ఇస్తే అంతే సమయం మళ్ళీ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి తిరిగి మనకి జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ప్రతిరోజు ఒక వినూత్నమైన పద్ధతిలో నిరసన తెలపాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సన్నద్ధమవుతున్నారు. కాబట్టి అది వినూత్నమైన పద్ధతిలో నిరసన తెలిపేటప్పుడు ఏ విధంగా ఉండాలి ఏంటనే దానిపైన కూడా ఇప్పుడు నందినగర్ నివాసంలో కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులు యెమల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాబట్టి వారికి ఒక దిశానిర్దేశం కేసీఆర్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ సునీత హైకోర్టును ఆశ్రయించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం నియమ నిబంధనలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తూ నవీన్ యాదవ్ అక్రమంగా ఎన్నికయ్యారని సునీత పిటిషన్లో ఆరోపించారు. ఎన్నికల చట్టాల ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు నామినేషన్లలో అభ్యర్థులు తమ నేర చరిత్ర, ఆస్తులు, నియమావళులు తూచ తప్పకుండా పాటించాలని, అయితే వాటిని నవీన్ యాదవ్ విస్మరించారని ఆరోపిస్తూ మాగంటి సునీత రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గతంలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి విషయంలో కోర్టులు ఇచ్చిన తీర్పులు సైతం సునీత తన పిటిషన్లో ప్రస్తావించారు. తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి వివాదాస్పదమైన చెన్నమనేని రమేష్ వర్సెస్ ఆది శ్రీనివాస్, గద్వాల్ కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ డీకే అరుణ, కొప్పల ఈశ్వర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ తదితరుల కేసులు గతంలో హైకోర్టులో నడిచాయి. తాజాగా మాగంటి సునీత వర్సెస్ నవీన్ యాదవ్ పిటిషన్ హాట్ టాపిక్ అవుతుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి నవీన్ యాదవ్ పిటిషన్ ఎన్నిక చెల్లదంటూ కూడా మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత హైకోర్టులో నిన్న పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో ప్రధానంగా అనేక అంశాలు కూడా సునీత ప్రస్తావించింది. మొత్తం 64 మంది ప్రతివాదులుగా తన పిటిషన్ లో సునీత చేర్చడం జరిగింది. ఇందులో మెయిన్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి నవీన్ యాదవ్ ఎన్నిక చెల్లదు, అతను నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారు, తప్పుడు డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేశారు, కాబట్టి అతను ఎన్నికని కొట్టివేయాలంటూ కూడా మాగంటి సునీత తన పిటిషన్ లో మెన్షన్ చేస్తుంది. దీంతో పాటు ప్రచార సమయంలో ఎన్నికల నియమావళిని మొత్తం కూడా ఉల్లంఘించారు, కాబట్టి అతను ఎన్నికలను రద్దు చేయాలంటూ కూడా సునీత తన పిటిషన్ మెన్షన్ చేసింది. గతంలో ఇచ్చిన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను సైతము సునీత తన పిటిషన్ లో మెన్షన్ చేసింది. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు సంబంధించిన కేసులో అతన్ని ఎన్నికను కొట్టివేస్తూ గతంలో హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో పాటు డీకే అరుణకు సంబంధించిన కేసులో కూడా అటు కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ కూడా హైకోర్టు గతంలో తీర్పిచ్చింది. ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా దాంట్లో క్రోడీకరించింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించారు, తప్పుడు నివేదికనిచ్చారు, మరోవైపు నామినేషన్ పత్రాల్లో ఎలక్షన్స్ కమిషన్ ని తప్పు మిస్గైడ్ చేశారు, కాబట్టి తను ఎన్నికను కొట్టివేయాలంటూ కూడా మాగంటి సునీత పిటిషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. మరి చూడాలి, ఈ పిటిషన్ పై కోర్టు విచారించిన తర్వాత మరి కోర్టు ఎలాంటి డిసిజన్ తీసుకుంటారని మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దాదాపు 25,000 మెజార్టీతో గెలిచినటువంటి ఈ పైచిల్ కోర్టుతో గెలిచినటువంటి నవీన్ యాదవ్ ఉప ఎన్నిక మరి ఈ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం సర్వత్రా రాజకీయంగా ఆసక్తితో నెలకొని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.
హైదరాబాద్ లో దారుణం జరిగింది. బంగారం కోసం ఇంటి యజమానురాలిని హత్య చేశాడు ఓ యువకుడు. అనంతరం మృతదేహాన్ని స్నేహితుల సహాయంతో గోదావరి నదిలో పడేశాడు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన పోలీసుల విచారణలో బయటపడింది. మల్లాపూర్ బాబానగర్ ప్రాంతంలో సుజాత అనే వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తుంది. కోనసీమ జిల్లా పేరవల్లి మండలం కొత్తపల్లికి చెందిన ఎం అంజిబాబు అనే క్యాబ్ డ్రైవర్ సుజాత ఇంట్లో అద్దెకు దిగాడు. 100% అదే గ్యాంగ్ అన్న ఇది बोला कि मुझे रावड़ी में बोला అలా తెలిసాడు గోల్డ్ కి అంది ప్లానింగ్ చేస్తుండే తమిళ యజమానురాలి బంగారు నగలపై అంజుబాబు కన్నుపడింది. సుజాత ఒంటరిగా ఉండటాన్ని ఆసరాగా తీసుకుని నగలు కొట్టేయాలని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే ఎవరూ లేని సమయంలో సుజాతను హత్య చేసి నగలు దొంగలించాడు. ఈ క్రమంలో డిసెంబర్ 24న సుజాత సోదరి ఆమె ఇంటికి వచ్చింది. సుజాత కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెలిసాడు గోల్డ్ కి అంది ప్లానింగ్ చేస్తుండే తమిళ సుజాత ఇంట్లో అద్దెకు ఉండే అంజుబాబు కూడా కనిపించకపోవడంతో అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు తమదైన స్టైల్లో ఇంట్రాగేట్ చేయడంతో బంగారం కోసం సుజాతను హత్య చేసి తన స్నేహితులు యువరాజు, దుర్గారావుల సహాయంతో మృతదేహాన్ని కోనసీమ జిల్లా కృష్ణలంకకు తరలించి గోదావరిలో పడేశారని అంజుబాబు నేరం అంగీకరించాడు. దీంతో హత్యకు పాల్పడిన అంజుబాబుతో పాటు సహకరించిన ఇద్దరు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 4 గ్యారంటీలను అమలు చేశామన్నారు. రానున్న గోదావరి పుష్కరాలను ధర్మపురిలో కనీవిని ఎరుగని రీతిలో నిర్వహిస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో పుష్కరాల నిధులతో ధర్మపురిని టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఇంత గొప్పగా ఆ దేవదేవుడి యొక్క ఆ నరసింహస్వామి యొక్క వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం ద్వారా వారి స్వామివారి దర్శనం చేసుకొని మరి యొక్క ఇక్కడ లక్షలాది మంది దేశంలో ప్రజలు ఈ యొక్క స్వామివారి భక్తులు మరి ఆ గొప్ప దేవుడి యొక్క కార్యక్రమాన్ని ఇంత గొప్పగా వేద పండితులు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా ఈఓ గారు కానీ భక్తులకు ఇక్కడ అసౌకర్యం జరగకుండా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనికి అన్ని విధాలా సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవ ఎండోమెంట్ శాఖ మాత్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత గొప్పగా ఆ దేవదేవుడి యొక్క ఆ నరసింహస్వామి యొక్క వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం ద్వారా వారి స్వామివారి దర్శనం చేసుకొని మరి యొక్క ఇక్కడ లక్షలాది మంది దేశంలో ప్రజలు ఈ యొక్క స్వామివారి భక్తులు మరి ఆ గొప్ప దేవుడి యొక్క కార్యక్రమాన్ని ఇంత గొప్పగా వేద పండితులు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా ఈఓ గారు కానీ భక్తులకు ఇక్కడ అసౌకర్యం జరగకుండా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనికి అన్ని విధాలా సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవ ఎండోమెంట్ శాఖ మాత్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియ. వరంగల్ జిల్లా కేంద్రంలోని బాల వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించారు మంత్రి కొండా సురేఖ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు స్వామివారి ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. మనోజ్
ఇక మళ్ళీ సినిమా ముందు బొమ్మని అయిపోయింది. ఉత్తర ద్వారం అనేది ఉంటుందో ఉత్తర ద్వారం ద్వారా ముందు స్వామి గారిని బయటకు తీసుకొస్తారు. ఆ తర్వాత భక్తులందరూ కూడా ఉత్తర ద్వారం ద్వారా లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వారి యొక్క మొక్కులు అంటే మొక్కుకోవడం జరుగుతుంది. మామూలుగా ఈరోజు దర్శనం చేసుకుంటే ఒక ఆనవాయితీ ఏముందంటే మరి విష్ణువుతో పాటు 3000 కోట్ల మరి దేవతలు కూడా ఈరోజు ఇక్కడ ఇంటికి భూమి మీదకి వస్తారు అనేది ఒక ఆనవాయితీ ఉంది. అందుకే ఒక్క ఏకాదశిని మనం సెలబ్రేట్ చేసుకుంటే అన్ని 3 కోట్ల ఏకాదశులను కూడా సెలబ్రేట్ చేసుకున్నట్టుగా ఆనవాయితీ. ఉత్తర ద్వారం అనేది ఉంటుందో ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని హన్మకొండ జిల్లా పరకాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గోవింద నామస్మరణలతో వైష్ణవ ఆలయాలని మారుమ్రోగుతున్నాయి. స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ముక్కోటి ఏకాదశి పవిత్రమైన రోజు అని ఈ రోజున స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. పరకాలలోని ప్రాచీన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ప్రతి ముక్కోటి ఏకాదశికి స్వామివారి ఉత్తర ద్వార దర్శనము అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు స్వామివారు మేల్కొని ముక్కోటి దేవతలకు దర్శనమిచ్చే రోజు కాబట్టి ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటారు. ఈరోజు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే ఆ సమయంలో ముక్కోటి దేవతలు కూడా స్వామివారి దర్శనం కోసం ఆ ద్వారం వద్ద వేచి ఉంటారు కాబట్టి వారి అందరి యొక్క ముక్కోటి దేవుల స్పర్శ మన మీద పడుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం. ఈరోజు స్వామివారి ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్న వారికి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పేసి మన శాస్త్రాల్లో చెప్పబడ్డది. కనుక భక్తులందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి పరకాలలో తెలంగాణ తిరుపతిగా పేరు గడించిన యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో నెలవై ఉన్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. యాదాద్రి జిల్లాలో అద్భుతమైన ఆలయాలుగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయాలు విరాజిల్లుతున్నాయంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నిలవైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు మంత్రి దుగ్గిల శ్రీధర్ బాబు. సార్ ప్రస్తుతం ఉన్నారు. సార్ చెప్పండి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలంగాణ తిరుపతిగా పేరు గడించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఇక్కడ దర్శించుకోవడానికి ఎలా అనిపిస్తుంది? ఈరోజు వైకుంఠ ఏకాదశి పండుగ దిన సందర్భంలో నేను నా కుటుంబ సభ్యులతో ఇక్కడికి రావటం, మరి గొప్ప దేవుని ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర స్వామి స్వర్ణగిరి దేవాలయం ఈరోజు ఇక్కడ ఒక అద్భుతమైన ఆలయ నిర్మాణానికి కారకులైన మన్నెపల్లి రామారావు గారు, గోపి గారు, అదేవిధంగా వారి సోదరులు మురళి గారు ఒక చాలా బాగా ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయటం భువనగిరి జిల్లా వాసులకే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భక్త సోదరులందరికీ మొత్తం దేశంలో కూడా ఇలాంటి వెంకటేశ్వర స్వామి ఆలయం మన తెలంగాణ రాష్ట్రంలో ఉండటం అనేది నిజంగానే మాకు గర్వకారణంగా ఉంది. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంలో ఆ వెంకటేశ్వర స్వామిని మేమందరం కూడా కొలిచాం. ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికం అందరూ కూడా బాగుండాలి, సుఖశాంతులతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, ఎల్లప్పుడూ కూడా విజయాలు కలగాలని, అందరికీ కూడా బాగుండాలని, అందరిలో మేము ఉండాలి, మీరందరూ కూడా ఉండాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఎలా ఉంది సార్ ఇక స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి యొక్క నిర్మాణ శైలి? చాలా అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ వసతులు కానీ సౌకర్యాలకు సంబంధించి ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు రావటం, దాంతో ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో పెద్ద ఎత్తున భక్తులు చుట్టుపక్కల ప్రాంతాలకే కాక రాష్ట్రం నలువైపుల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ దేవాలయానికి రావటం
సిస్టమేటిక్గా దేవాలయానికి సంబంధించిన మేనేజ్మెంట్, మరి మన్నెపల్లి గ్రూప్కు సంబంధించిన మరి మురళి గారు కానీ గోపి గారు కానీ మరి ప్రత్యేక చొరవ చూపెట్టి భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలిగకుండా భగవంతుని దర్శనం ఇప్పించాలనే వారి ఆకాంక్ష చాలా మంచి రీతిలో చేస్తూ ఉన్న సందర్భం కనబడతా ఉంది. ప్రతినిత్యం మేము ఇక్కడి నుంచి రోడ్డు నుంచి పోతా చూస్తూ ఉన్నాం. వేలాది మంది భక్తులు ఈ ప్రదేశానికి రావటం, ఈ జిల్లాకున్న ప్రత్యేకత, మరో ప్రత్యేకత శ్రీ లక్ష్మీనరసింహస్వామి యాదగిరి గుట్టపైన వెల్చొంది రెండు ప్రముఖమైన దేవాలయాలు ఈ జిల్లాలో ఉన్న చాలామంది భక్తులకు సంబంధించి, వేలాది మంది భక్తులకు సంబంధించిన అంశం విషయంలో, అది కూడా తెలంగాణ రాష్ట్రం ఉన్న మన రాష్ట్రంలో ఈ ప్రసిద్ధి గల దేవాలయం ఇంకా ఈ విధంగానే వీరికి భగవంతుడు ఆశీస్సులు కలగాలని కోరుతాను. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఉన్నటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం చాలా ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి కూడా మంత్రి శ్రీధర్బాబు చెప్తున్నారు. సో ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సిరి సంపదలతో తొలతూగాలి, అందరికీ కూడా మంచి ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పి ఆ యొక్క భగవంతుని కోరుకున్నారని చెప్పేసి కూడా శ్రీధర్బాబు చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి కెమెరా నొట్టయితో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ సంతోష్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, కొత్తపేట వాసవి కాలనీలోని అష్టలక్ష్మి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు ఉత్తర ద్వారం దర్శనం కల్పించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలలో పాల్గొన్నారు. దేవాలయాలను సుందరంగా అలంకరించగా స్వామివారి ఉత్తర ద్వారం దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో క్రమబద్ధంగా నిలబడ్డారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛంద సేవకులు, పోలీసుల సహకారంతో దర్శనాలు సజావుగా కొనసాగాయి. వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం కలగడం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుందనే నమ్మకంతో భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలు దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. పూర్వం ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లే విశేష దినముగా ఏకాదశిని గుర్తించారని ఆలయాల్లోని అర్చకులు చెబుతున్నారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే భక్తులకు మోక్షం కలుగుతుందని అర్చకులు తెలిపారు. జనగాం జిల్లా కేంద్రంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రంగోలీ కళాకారిణి పెద్ది కుసుమ నాగరాజు తన కళా ప్రతిభతో వెంకటేశ్వర స్వామి చిత్రాన్ని రంగోలీ రూపంలో ఆవిష్కరించారు. శ్రీనివాసుడి దివ్య రూపాన్ని రంగుల సమన్వయంతో సజీవంగా కనిపించేలా తీర్చిదిద్దిన ఈ రంగోలీ ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేసింది. ముఖ కాంతి, ఆభరణాలు, పుష్పాల అలంకరణ వరకు ప్రతి అంశాన్ని ఎంతో నైపుణ్యంతో రూపొందించారు. సంప్రదాయ శైలి, సృజనాత్మకతను మేళవించి రూపొందించిన ఈ కళాఖండం ముక్కోటి ఏకాదశి ఆధ్యాత్మిక వాతావరణానికి మరింత శోభను తీసుకొచ్చింది. దీపాలు వెలిగించారు. మాది జనగామ జిల్లా. ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. సంక్రాంతికి వాడే కలర్స్ తోటి ఏవైతే ఉంటాయో వాటితోటి నేను దేవుడి చిత్రాలు వేస్తూ ఉంటాను. ప్రతి పండుగకు సందర్భంగా నేను ముగ్గులు వేస్తుంటాను. కార్తీక మాసం సోమవారం అయితే శివుడిది, దీపావళి అయితే లక్ష్మీదేవిది, ఇలా ప్రతి పండుగకు ఒకటి వేస్తూ ఉంటాను. ఈ రోజు ఎంతో విశిష్టమైన వైకుంఠ ఏకాదశి పండుగ పురస్కరించుకొని నేను ఆ శ్రీనివాస వెంకటేశ్వర స్వామి ఏదైతే ఉంటుందో ఆ రూపాన్ని నేను ముగ్గు రూపంలో వేశానండి. నా పేరు పెద్ది కుసుమ, మాది జనగామ జిల్లా. రంగారెడ్డి జిల్లా తొర్రూరు గ్రామంలో ఉన్న శ్రీ రంగనాయకి సమేత రంగనాథ స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పోటెత్తారు.
ఇక్కడ కొలువై ఉన్న రంగనాథ స్వామిని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు దర్శించుకున్నాడని పురాణాలు చెబుతున్నాయన్నారు వేద పండితులు. వైకుంఠంలో స్వామివారు ఏ విధంగా ఉంటారు? ఈ ఆలయంలో కూడా ఉత్తరం వైపు పాదాలు ఉండి దక్షిణం వైపు తలతో ఈ రోజు భక్తులకు దర్శనమిస్తారని అర్చకులు తెలిపారు. కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఇక్కడ వెలిశారని ఆలయ వేద పండితులు చెప్పారు. ఫోటోస్ తీయొద్దమ్మా. వచ్చిన భక్తులు ముందుగా తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. భక్తులందరూ కూడా దయచేసి క్యూ లైన్ లో రండి. ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు, క్యూ లైన్ పాటించండి. గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి యొక్క రంగనాథ స్వామి వారి యొక్క ఆలయం ఇది. ఇక్కడ శ్రీరామచంద్రుల వారు శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారని పెద్దవాళ్ళు చెప్తారు. అంటే త్రేతాయుగం నుంచి స్వామివారు ఇక్కడ ఉన్నారు. తర్వాత ఇక్కడ ఆలయం అనేటువంటిది ప్రకృతి వైపరీత్యాల వల్ల మూసుకుపోయింది. అటువంటి యొక్క ఆలయాన్ని పునరుద్ధరించి దీన్నంతా కూడా మంచి సుందరమైనటువంటి యొక్క ఆలయంగా రూపొందిస్తూ ఉన్నారు. ఈ రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు శ్రీవైకుంఠంలో ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉన్నారు. శ్రీవైకుంఠంలో స్వామి దక్షిణం దిక్కు వైపు తలపెట్టుకొని ఉత్తరం వైపు పాదాలతో ఉంటారు. అటువంటి యొక్క ఉత్తర ద్వార దర్శనం, నిజమైనటువంటి యొక్క ఉత్తర ద్వార దర్శనం ఇక్కడ స్వామివారు భక్తులకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అంటే ముక్కోటి ఏకాదశి దర్శనము అంటే ఎక్కడైతే మీకు స్వామివారి పాద దర్శనం అనేటువంటిది దొరుకుతుందో అదే ముక్కోటి ఏకాదశి నిజమైనటువంటి. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న గణపతి దేవుడికి, శ్రీ ఆంజనేయ స్వామికి పూజలు చేశారు భక్తులు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కూడా వైకుంఠ ఏకాదశి ఉండటంతో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. Thank you.